హెబ్రీలకు రాసిన పత్రిక హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 22వ వచనం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 22వ వచనం చూడండి. సహోదరులారా, మీకు సంక్షేపంగా వ్రాసి ఉన్నాను గనక, చూడండి అక్కడ, సహోదరులారా మీకు సంక్షేపంగా వ్రాసి ఉన్నాను గనక ఈ హెచ్చరిక మాటను సహించడని మిమ్మల్ని వేడుకుంటున్నాను. మన సహోదరుడిని తిమోతికి విడుదల కలిగిందని తెలుసుకోండి. అతడు శీఘ్రంగా వచ్చిన అతనితో కూడా వచ్చి మిమ్మల్ని చూచేదను. నా కుమారుడిని తిమోతి అంటాడా, మీ సహోదరుడు అంటాడా? మన సహోదరుడు అంటాడా? ఆ పదం ఎక్కడైనా వాడాడా అలా పౌలు గారు? అది మొదటి విషయం. అర్థమైందా? అది మొదటి విషయం. తర్వాత 2వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసి ఎలా తప్పించుకుంటాం? అటు రక్షణ ప్రభువు బోధించిన చేత ఆరంభమే. ప్రభువు బోధించిన చేత ఆరంభమే. దేవుడు తన చిత్తానుసారంగా సూచక్రియల చేతను, మహత్కార్యాల చేత, నానా విధములైన అద్భుతాల చేత, వివిధములైన పరిశుద్ధాత్మ వరములు అనుగ్రహించడం చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. అది ఎవరంట? ఎవరి చేత దృఢపరచబడిందంట? ఎవరు విన్నారు? అపోస్తులు విన్నారు. అపోస్తులు ఉన్నారు. వినని వారి చేత మనకి దృఢపరచబడింది. మనకి అంటే సంఘం, సహోదరులకి అన్నమాట. ఆ మొదటి శతాబ్దంలో ఉన్న సంఘానికి. అందువలన పౌలు గారితో కానీ, లేదా పౌలు గారితో కానీ, లేదంటే సహోదరులు ఎవరితోనైనా వాళ్ళతో కలిసి ఉన్న వాళ్ళు ఎవరో రాసి ఉండొచ్చు అన్నమాట. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ వరాలు అనుగ్రహించే వారితో కూడా సాక్ష్యం ఇచ్చి ఉండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడేను. అది వినిన వారి చేత మనకు దృఢపరచబడేను అన్నమాట. ఇది హెబ్రీలు అంటే యూదుల్లోని క్రైస్తవులైన వాళ్ళకి రాసింది అనమాట. యూదుల్లోండి క్రైస్తవులైన వాళ్ళకి రాసింది అని మనం ఎలా తెలుసుకోగలుగుతున్నాం అని అంటే, ఎక్కువగా ధర్మశాస్త్రం, ఆచారాలు ఏంటి, ధర్మశాస్త్రం వాటికి సంబంధించిన ఆచార వ్యవహారాలు ఎక్కువగా ఉన్నాయి. దేవదూతల గురించి ఎవరికి తెలుసు? అన్నిటికా? యూదులకా? యేసుక్రీస్తు లేవి అహరోను ప్రధాన యాజకత్వం గురించి ఎవరికి తెలుసు? యూదులకి. ఏమన్నా కాదా? తర్వాత అర్పణాచారాల గురించి ఎవరికి తెలుసు? యూదులకి. కాబట్టి కానాను గురించి ఎవరికి తెలుసు? యూదులకి. ఇశ్రాయేల్ ప్రయాణం గురించి యూదులకు తెలుసు. ఇలాగన ఎన్నో విషయాలు మనకి, బలుల గురించి, అర్పణల గురించి, ప్రత్యక్ష గుడారం గురించి 9వ అధ్యాయంలో, ఇలా ధర్మశాస్త్రము, కొత్త వీటి గురించి అంతా కూడా ఎరిగిన అన్నమాట. అయితే మనకి టైం ఎప్పుడో చెప్తున్నాడు 10వ అధ్యాయంలో 24వ వచనంలో. ఆ దినము సమీపించిన మీరు చూసిన కొలది అన్నాడు కదా. 10వ అధ్యాయము 24వ వచనంలో, కొందరు మానుకొంటున్నట్టుగా సమాజంగా కూట మానక ఒకరినొకడు హెచ్చరిస్తూ, అది ఆ దినము సమీపించడం మీరు చూసిన కదా, యెరూషలేము నాశనం యొక్క దినం సమీపించడం మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలా చేయొచ్చు, ప్రేమ చూపుడు, సత్కారాలు చేయడం, ఒకరినొకడు పురుకొల్పుకొని ఆలోచించమన్నాడు అన్నమాట. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యెరూషలేము నాశనానికి సూచనలు ఉన్నాయి. ఆ దినానికి సూచనలు ఉన్నాయన్నమాట. ఆ దినము సమీపించడం మీరు చూసిన కొలది అంటే ఇప్పుడు క్రీస్తు శకం 70కి ముందు రాశాడనమాట. క్రీస్తు శకం 70కి ముందు రాశారనమాట. ఆ దినము మీరు చూసిన కొలది అన్నాడు. అంటే ఆ దినానికి సూచనలు ఉన్నాయి. యెరూషలేము, కానీ యేసుప్రభువు అక్కడికి సూచన లేదు. కాబట్టి ఆ దినము చూసిన కొలది, కొందరు ఆ దినం మీరు చూసిన కొలది అన్నాడు అన్నమాట. ఆ దినం మీరు సమీపించడం మీరు చూసిన కొలది. అది మరి ఎక్కువగా అలా చేయమన్నాడు. ఎక్కువగా సమాజంగా కూడుకోమన్నాడు. మానొద్దు, ప్రభు యెరూషలేము నాశనం దగ్గర పడేంత వరకు మరి ఎక్కువ కూడుకోండి, ఎందుకంటే మరి కాపాడబడాలి కదా. కాబట్టి యెరూషలేములో ఉన్న వాళ్ళ కొరకు ఈ పత్రిక యెరూషలేములో యూదులలో క్రైస్తవులైన వరకు రాయబడినట్టుగా మనకు కనిపిస్తుంది. ఇది ఆ దినం సమీపించడం ఏంటి?
అదే అదే అక్కడ చూడండి ఒకసారి. ఆ దినము సమీపించిన ఆ దినము సమీపించిన మీరు చూసిన కొలది. ఏ దినము ఆ దినమను, ఎందుకంటే అపోస్తలుల రాజ్యాలు సింపుల్గా చెప్పాడు కదా, మేము రొట్టె విరుచుడు కూడినప్పుడు అని. మరి అలాంటప్పుడు ఆ పదాలని మనం ఇక్కడ ఎందుకు ఆదివారం చూసిన కొలది ఏంటి, ఆదివారం చూడటం ఏంటి మనం? ఆ దినము సమీపించడం మీరు చూసిన కొలది. ఆ దినము అనేది ఒక 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 ఆదివారమే ఆ దినం సమీపించడం మీరు చూసిన కొలది అనే మాట వాడాల్సిన అవసరం వచ్చింది. మానక అన్నాడు, సమాజం కూడా కొందరు మానుకోవచ్చు అన్నట్టుగా సమాజం కూడా మానక ఒకనొకడు హెచ్చరిస్తూ ఆ దినము సమీపించడం మీరు చూసిన కొలది. ఆ దినము చూసిన కొలది అన్నాడు కదా, అర్థమైందా? ఆ దినం ఎవరు చూడగలుగుతారు? అపోస్తుల ద్వారా నేర్చుకున్న వాళ్ళకే కదా ఆ దినాన్ని గురించిన అవగాహన. ఆ దినమైన ఆ గడియని ఎప్పుడు వస్తుందో తెలియదు అన్నాడు కదా. మరి ఆ పరిస్థితులు ఉన్నప్పుడు మరి మనం ఎలాగ దాన్ని అవగాహన చేసుకోవచ్చు? అంతే కదా, మరి దానికోసమే కదా వీళ్ళు సిద్ధపడి ఉండాలి, లేకపోతే వీళ్ళు నాశనం అయిపోతారు కదా. వీళ్ళు కూడా వాళ్ళతో పాటు పాడైపోతారు. వీళ్ళకి సూచనలు తెలుసు, వాళ్ళకి తెలియదు. అక్కడ క్రైస్తవులకు తెలుసు, క్రైస్తవులు కాని యూదులకు తెలియదు. యూదుల్లోని క్రైస్తవులైనట్టు వాళ్ళకి తెలుసు, కానీ ఆ క్రైస్తవులు కాని వాళ్ళకి తెలియదు. కాబట్టి వీళ్ళు చూసిన కొలది మరి ఎక్కువ కూడుకోవాలి. అది కాదు, యూదుల్లోని క్రైస్తవులైనట్టు వాళ్ళకి తెలుసు, యూదుల్లో క్రైస్తవులు కాని వాళ్ళకి తెలియదు. మరి మత్తయి సువార్త 24వ అధ్యాయం ఎవరికి తెలుసు? అది ప్రభు రాకడంటే దానికి అప్పుడే వచ్చేస్తుందని చెప్పడానికి లేదు. అదేనా ఆ దినము సమీపించుట అనే మాట ఉంది చూసారా, అది 24వ అధ్యాయంలో మాట్లాడే విషయాలు. ఆ దినం ఆ సమీపించడం మీరు చూసిన కొలది అనే మాట మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మాట్లాడాడు. చూడండి ఒకసారి మీకు అర్థం అవటానికి కోసం రండి, మత్తయి సువార్త 24వ అధ్యాయానికి రండి. ఎందుకంటే 70కి ముందే రాయబడింది కాబట్టి, 32 వచ్చింది చూడండి. ఇక్కడ అడిగాడు 24 ఒకసారి 3 చదవండి. ఆయన ఒలివ కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులైన ఏకాంతకు వచ్చి ఎప్పుడు జరుగును నీ రాకడికి సమాప్తికి చూసినలేవని మాతో చెప్పమనగా, యేసు వారితో ఇట్లని ఎవడను మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి అని చెప్పాడు. ఇక్కడ 32 వచ్చిన డైరెక్ట్ 32కి వచ్చేయండి. అంజూరపు చెట్టు ఒక ఉపమానం నేర్చుకోండి. అంజూరపు చెట్టు లేతదే చిగురించినప్పుడు వసంతకాలం సమీపంగా ఉందని మీకు తెలియదు. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూసినప్పుడు, అది అర్థమైందా? ఈ సంగతులు జరుగుట చూసినప్పుడు ఆయన సమీపమనే ద్వారం దగ్గరే ఉన్నాడని తెలుసుకోండి. ఈ సంగతులు జరుగుతున్నప్పుడు ఇంకా ప్రభు సమీపంలో ఉన్నాడు యెరూషలేమును నాశనం చేయడానికి అని తెలుసుకోండి అన్నాడు అనమాట. అందుకే ఆ దినము సమీపించడం మీరు చూసిన కొలది. ఆ దినము సమీపించట మీరు చూసిన కొలది. 44 వచనంలో మీరును సిద్ధంగా ఉన్నాను అన్నాడు. 44 వచనంలో మీరు అనుకున్న గాలిలో మనిషి కుమారుడు వచ్చిన కనుక మీరును సిద్ధంగా ఉన్నామన్నాడు. అలాగే క్రైస్తవులైన వాళ్ళకి చెప్పాడు అనమాట. మొదటి శతాబ్దం క్రైస్తవులైన వాళ్ళకి చెప్పారనమాట. యూదులు అపోస్తులు యేసుప్రభు చెప్పిన అపోస్తులు యేసుప్రభు ఏమన్నారు చెప్పండి ఒకసారి, నేను మీకు ఏ సంగతులు చెప్పానో అలాగే చెప్పండి. మరి యెరూషలేములో వాళ్ళకి సంగతులు చెప్పలేదు అనుకోండి, క్రైస్తవులైన వాళ్ళకి వాళ్ళు ఏం జరుగుతున్నాయో వాళ్ళకి తెలియదు కదా. కాబట్టి పొలంలో ఉన్నవాడు రాకూడదు, మిద్ది మీద ఉన్నవాడు కిందకి దిక్కకూడదు, తర్వాత కొండలకు పారిపోమన్నాడు. అవునా? మరి ఈ సూచనలన్నీ మరి మొదటి శతాబ్దంలో సంఘానికి చెప్పకపోతే యెరూషలేము సంఘం ఎలా కాపాడబడుతుంది? యెరూషలేములో సంఘం ఉందా లేదా? ఉంది. అపోస్తలుల 15 అధ్యాయాలు యెరూషలేము సంఘం దగ్గరికి వెళ్ళారు ఒక సమస్య వస్తే, అంటే యెరూషలేములో సంఘం ఉంది. మరి ఆ యెరూషలేములో ఉన్న సంఘానికి మరి అపోస్తలులు ఈ సూచనల గురించి యెరూషలేము నాశనం గురించి చెప్పకపోతే వాళ్ళు ఎలా సిద్ధపడతారు? కాబట్టి మీరు ఆ దినం సమీపించుట మీరు చూసిన కొలది. దినం సమీపిస్తుందని ఎలా తెలుస్తుంది? అది అనమాట. అంతేగాని ఆదివారం గురించి కాదనమాట. ఆదివారం గురించి వాళ్ళు చెప్పక్కర్లేదు, ఆల్రెడీ వాళ్ళకి చాలా విషయాలు చెప్పేశారు. స్థానిక సంఘంలో సమాజంలో కూడటం అనేది వాళ్ళకి తెలుసు, దాని గురించి రాయక్కర్లేదు. కానీ
మీరు ఎక్కువగా సమాజం కూడండి. ఎందుకంటే ఆ పరిస్థితిని తప్పించబడాలి. వీళ్ళు తప్పించబడాలంటే ఎక్కువ సమాజం కూడడం వల్ల వీళ్ళు ఎక్కువ బలపడతారు. అది దానికి సందర్భించింది అనమాట. ఏదైనా క్రీస్తు శకం 70కి ముందే రాయబడింది అంతే. యూదుల్లోని క్రైస్తవులైన వాళ్ళకి రాయబడిందని మనకి సందేశాన్ని బట్టి గ్రహించగలుగుతున్నాం. యూదుల్లోని క్రైస్తవులైన వాళ్ళకి రాయబడిందని సందేశాన్ని బట్టి ఏం చేస్తున్నాం, గ్రహించగలుగుతున్నాం మనం. అంటే వాళ్ళు మాట్లాడిన విధానం కానీ, పరిస్థితులు కానీ, మీరు వారికిలాగా ఉండకండి అని చెప్పడం కానీ ఇవన్నీ కూడా మనం చూడగలుగుతాం అన్నమాట. అబ్రహాముని పరిచయం చేశారు, తర్వాత మోషేని పరిచయం చేశారు, లేవి అదే అహరోని యాజకత్వాన్ని పరిచయం చేశారు, విశ్రాంతి దినం గురించి చర్చించారు. ఎన్నో విషయాలు మనకి చెప్పబడ్డాయి అన్నమాట. అయితే ఎందుకు రాయబడింది అనేది మనకు మెయిన్ ఇంపార్టెంట్. అది ఎందుకు రాయబడిందంటే 6వ అధ్యాయము, అదే క్షమించి 5వ అధ్యాయం చదివాక అప్పుడు 6వ అధ్యాయం చదువు. 5వ అధ్యాయము 12వ వచనం. కాలాన్ని బట్టి చూస్తే మీరు ఉపదేశకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తుల్లో మొదటి మూల పాఠాల్లో ఒకటి మీకు మరలా బోధించాల్సి వచ్చింది. మీరు పాలు త్రాగాల్సిన వాళ్ళే కానీ బలమైన ఆహారం తినగలవారు. అది పాలు తాగేవాడు ప్రతివాడు శిశువే కదా. అంటే వీళ్ళు ఉపదేశించే స్థాయికి వచ్చారంటే ఎదిగినట్టు. సంగతులు వింటున్నారంటే పాలు తాగే వయసులో ఉన్నారు, అంటే శిశువులుగా ఉన్నారనమాట. అంటే ఇప్పుడు కాలాన్ని ఏం చేశారు, వృధా చేసుకున్నారు వీళ్ళు. అర్థమైందా? కాలాన్ని వృధా చేసుకున్నారంటే బోధించే స్థాయిలో ఉండాల్సింది మళ్ళీ మూలపాఠాల్లో చెప్పాల్సి వచ్చింది వీళ్ళకి. అందుకని 6వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. కాబట్టి నిర్జీవ క్రియలు విడిచి మారు మనసు పొందుటయు, దేవునందల విశ్వాసం, బాప్తిస్మాలు కూర్చున్న బోధ, హస్త నిక్షేపణ, ముద్దుల పునరుత్థానము, నిత్యమైన తీర్పు అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశం మాని సంపూర్ణ మగుటకు. అంటే అర్థం ఏంటి? మూలపాఠం అంటే ఇంకా ఎంతసేపు బేస్మెంట్ వేస్తా ఉంటే ఎప్పుడు స్లాబ్ వేస్తావు? బేస్మెంట్ని అలంకరిస్తా ఉంటే స్లాబ్ ఎప్పుడు వేస్తాం? స్లాబ్ ఎత్తేనే కదా సంపూర్ణం. అందుకని క్రీస్తులాగా ఎదిగితేనే కదా మనం క్రైస్తువులు సంపూర్ణము. ఎంతసేపు దేవుడు ఉన్నాడు, యేసుప్రభు ఎవరు, యేసుప్రభు ఎందుకు వచ్చారు, ఏ చెప్పుకుంటా ఉంటే సంఘంలో ఏమి ఎదుగుతారా? అందుకని క్రీస్తును గూర్చిన మూలాపదేశము మాని అన్నాడంటే సంపూర్ణమవుడు సాగిపోదామంటే వీళ్ళ ఎదుగుదల ఆగిందనమాట. అర్థమైందా? ఎదుగుదల ఎందుకు ఆగింది? ఎదుగుదల ఎందుకు ఆగుంటుంది? 10వ అధ్యాయము 32వ వచనం. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటం సహించిన పూర్వదినాలు జ్ఞాపం తెచ్చుకోండి అన్నాడంటే. అదే క్రైస్తవులు అయిన తర్వాత వాళ్ళు శ్రమ పడ్డారంటండి, శ్రమలతో కూడిన గొప్ప పోరాటం సహించారంట. పూర్వదినాలు జ్ఞాపం చేసుకోమన్నాడంటే అర్థం ఏంటి చెప్పండి? శ్రమలతో కూడిన గొప్ప పోరాటం సహించిన పూర్వదినాలు జ్ఞాపకం చేసుకోండి. చదవండి. ఇంకా ఒక విధంగా చూస్తే మీరు నిందలు బాధలు అనుభవించిన చేత 10 మందిలో ఆరాటపడ్డారు. మరి ఒక విధంగా చూస్తే వాటిని అనుభవించిన వారితో పాలువారయ్యారు. ఎలా కనుక మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించారు, మీకు మరీ శ్రేష్టమైనది స్థిరమైనదైన స్వాస్థ్యం ఉందని ఎరిగి మీ ఆస్తి కోల్పోటుకు సంతోషంగా ఒప్పుకున్నారు. కాబట్టి మీ ధైర్యం విడిచిపెట్టకండి, దాని ప్రతిఫలంగా గొప్ప బహుమానం కలుగును. మీరు దేవుని చిత్తం నెరవేర్చిన వారి వాగ్దానం పొందిన నిమిత్తం మీకు ఓరిమి. అంటే మొత్తం మీద వీళ్ళు ఒక ఉన్నతంగా ప్రవర్తిస్తూ జీవిస్తున్న వాళ్ళు సడన్గా వాళ్ళ యొక్క స్థితి ఎదగలేదని అంటే మొత్తం మీద వీళ్ళు వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలు వారు ధర్మశాస్త్రం వాడి ప్రభావం పడిందనమాట. అర్థమైందా? కాబట్టి పడేటప్పటికి వీళ్ళు ఏమయ్యారంటే కొంచెం మూలపాఠాల్లో ఉండిపోయారు. అది అంటే చూడండి, లోకాచారాలు మన గొప్పతనం. ఒక్కొక్క ఆయన నా దగ్గరికి వచ్చి అంటూ ఉంటాడు, మన అంబేద్కర్ మనము అది ఇది అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. అప్పుడు దేవుడు నియమించినోడే కదా ఎవరైనా, పేదల కోసం దేవుడు మన దేశంలో ఆయన్ని ఎన్నిక చేసుకున్నాడు అంటానంతే. లేకపోతే మనసంతా మళ్ళీ ఆయన మీదకి వెళ్ళిపోతుంది. దేవుడని కాదు, అది లేకపోతే మనకు అసలు ఈనాడు ఎలా మనం చెప్పులు కడుక్కుంటలేదు, బట్టలు కడుక్కుంటలేదు.
అసలు ఆయన నియమించిన ఆయన పక్కనెట్టేసి అర్థమైంది ఈయన మీదకి మనసు వెళ్ళిపోతే ఏమంటారు? అలా అంబేద్కరిస్టుల దగ్గరికి వస్తూ ఉంటారు. వచ్చి మనం ఈరోజు గుడ్డ కట్టుకుంటున్నామంటే ఇలా భోజనం చేస్తున్నామంటే ధైర్యంగా మనకి రిజర్వేషన్లు వచ్చినాయి అంటే ఎవరండి మనకి అంటూ ఉంటారు. అంటూ ఉంటే మనసు అంతా మళ్ళీ దాని మీదకి వెళ్తూ ఉంటుంది. అప్పుడు ఏమనిపిస్తుంది? అదే బలహీనుడైతే ఏమవుతాడు? బలహీనుడైతే దాని మీదకి వెళ్ళిపోతుంది మనసు. అలాగే యూదుల్లోని క్రైస్తవులు అనే వాళ్ళకి మనం మోసే ఎవరో, మన ధర్మశాస్త్రం ఏంటి, మన ఆచారాలు ఏంటి, మన ప్రధాన యాజకత్వం ఏంటి, అర్థమైందా? ఇలాంటి మనమెవరు, మన స్థాయి ఏంటి, మన విధానం ఏంటి అని చెప్పినప్పుడు అర్థమైందా? వీళ్ళు ఎదగటం ఆగిపోయింది. అందుకని మోషే కంటే యేసుప్రభువు వారు ఆయన నమ్మకమైన పరిచారకుడు, ఈయనేమో కుమారుడు. 3 అధ్యాయాలు చెప్పాడు. మోషే ఏమో పరిచారకుడు, యేసుప్రభువు ఏమో కుమారుడు దేవుని ఇల్లు అంతట్లో. కాబట్టి ఇప్పుడు ఎవరిలో ఉన్నాం మనం? కుమారులో ఉన్నాం, మోషేలో ఉన్నాం. ధర్మశాస్త్రంలో ఉన్నామా? కుమారులో ఉన్నాం. కాబట్టి కుమారుడు అంటే మోషే కంటే గొప్పవాడైనా కదా. మీకు అర్థమైందా? కాబట్టి వాళ్ళు కానాన్ దేశానికి వెళ్ళారు. మామూలు భౌతికమైన విశ్రాంతి అది. మనకి మామూలు విశ్రాంతి అంటే దేవుని దగ్గర ఉండే విశ్రాంతి ఏసీ ఉంది. ఏ విశ్రాంతి గొప్పది? కానాన్ దేశ విశ్రాంతి గొప్పదా, పరలోక విశ్రాంతి గొప్పదా? మరే దేనికోసం చూడాలి? కాబట్టి జంతు బలులు ధర్మశాస్త్రం, యేసుప్రభు బలి శ్రేష్టమైనది, పరలోకాన్నే శుద్ధి చేసింది. యేసుప్రభు బలి పరలోకాన్నే శుద్ధి చేసింది. భౌతిక జంతు బలులు ధర్మశాస్త్రంలో ఉన్న జంతు బలు కంటే క్రీస్తు బలి గొప్పది అని చెప్పేసి 7వ అధ్యాయంలో అర్థమైంది. 8వ అధ్యాయంలో 6వ వచనంలో చెప్పారు చూడండి. 8వ అధ్యాయము హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం. ఈయన అయితే అంటే యేసుప్రభు అయితే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానాలు బట్టి నియమించబడి మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. మరి ఎక్కువైన నిబంధన కొత్త నిబంధన, మరి శ్రేష్టమైన సేవకత్వం. అంటే లేవి యాజకత్వం శ్రేష్టమైందే, కానీ మరీ శ్రేష్టమైన సేవకత్వం అంతే కదా. యాజకత్వం, ప్రధాన యాజకత్వం ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. మరీ శ్రేష్టమైన సేవకత్వం పొందినాడు. ఏలైనగా మొదటి నిబంధన లోపల ఏంటంటే రెండవ దానికి అవకాశం ఉన్నాయి. చూసారా? అది ముఖ్య వచనం అండి. 8వ అధ్యాయం 6వ వచనం ముఖ్య వచనం రాసుకోండి. మోషే అయితే పరలోక సంబంధమైన ఛాయా గుడారంలో పనిచేశాడు. ఆయన కట్టాడు. ఈయన అయితే మరి శ్రేష్టమైన సేవకత్వం మధ్యవర్తిత్వం పొందాడు అనమాట. అందుకని నువ్వు నిరంతరం యాజకుడు అయినావు అని ప్రభు ప్రమాణం చేస్తున్నావు, ఆయన పశ్చాత్తాపడ్డా అన్నాడు. నువ్వు మెల్కీసెదెకు క్రమం చెప్పిన యాజకుడు అయి ఉన్నావు అన్నాడు. అర్థమైందా? లేవి యాజకత్వం కంటే మెల్కీసెదెకు, అహరోను యాజకత్వం కంటే మెల్కీసెదెకు యాజకత్వం గొప్పదే. ఆ యాజక్రమంలో నువ్వు యాజకుడు అయి ఉన్నావు అన్నాడు కదా 5వ అధ్యాయంలో. 5వ వచనంలో ఏమన్నాడు? నువ్వు మెల్కీసెదెకు క్రమం, 6వ వచనం, నువ్వు మెల్కీసెదెకు క్రమం చెప్పిన నిరంతరం యాజకుడు అయి ఉన్నావు అన్నాడు. అంటే ఇప్పుడు ఏ యాజకత్వం కంటే ఏ యాజకత్వం గొప్పది? అహరోని యాజకత్వం అంటే మెల్కీ యాజకత్వం గొప్పది. ఆ మెల్కీసెదెకు యాజకత్వంలో వచ్చిన వాడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఏ యాజకత్వంలో ఉన్నాం మనం అంటే యూదులు మెల్కీసెదెకు యాజకత్వంలో ఉన్నారు. అంటే గొప్పదా కాదా? మెల్కీసెదెకు యాజక క్రమంలో ఉన్నాం. క్షమించి మెల్కీసెదెకు యాజక క్రమంలో ఉన్నాం మనం. ఆ క్రమంలో వచ్చారు ప్రభు వారు. కాబట్టి ధర్మశాస్త్రం కంటే కొత్త నిబంధన గొప్పది. మీకు అర్థమైందా? పాత నిబంధన ఈ యాజకత్వం, అది ఏవి యాజకత్వం అంటే క్రీస్తు యొక్క ప్రధాన యాజకత్వం గొప్పది. దేవదూతల కంటే గొప్పవాడు యేసుప్రభు వారు. దేవదూతలకి పరలోకాన్ని ఇవ్వలేదు దేవుడు, యేసుప్రభుకి అప్పచెప్పాడు పరలోకాన్ని. అధికారం దేవుడి మీద తప్ప పరలోకం మీద అధికారం ఇచ్చాడు. ఎవరు? దేవదూతలకు ఇచ్చాడు. ఎవరికైనా? దేవదూతలందరూ సేవకులు, ఈయన కుమారుడు, పరిపాలకుడు. అర్థమైందా? అందువల్ల దేవదూతలు గొప్పవాళ్ళే, కానీ దేవదూతలు కానీ గొప్పవాడు యేసుక్రీస్తు వారు. అది అందుకని యేసుప్రభు యొక్క ఔన్నత్యము, కొత్త నిబంధన గొప్పతనము, యేసుప్రభు యొక్క ఔన్నత్యము, ఆయన బలి గొప్పతనము, యేసుప్రభు బలి గొప్పతనము, అర్థమైంది. ఎన్ని ఎందుకు చెప్పుకొచ్చాడంటే ఏదైనా ఒక మతంలోంచి వచ్చినప్పుడు మన కొత్తలో
ఓ మతంలోంచి వచ్చినప్పుడు మతాచారాలు మన వెనక్కి లాగుతూ ఉంటాయి. కాబట్టి అలాంటివి ఏదో ప్రభావం చూపినట్టు ఉంది, ఎదిగేవాడు ఆగిపోయాడు అనమాట. అందుకే గలతీ పత్రికలో ఏమంటాడంటే, సున్నతి పొందాలనుకునేవాడు క్రీస్తు శ్రమల విషయమై వాడు శ్రమలు పడకుండా ఉండటం విషయంలోనే సున్నతి పొందమన్నాడు మిమ్మల్ని. శ్రమలు పడక్కర్లేదు కదా మరి సున్నతి పొందితే, యేసుప్రభు శ్రమలు, అవునా కాదా? చూడండి గలతీ పత్రిక 6వ అధ్యాయము 11 వచ్చింది. శరీర విషయమందు చక్కగా అగపడు వారు ఎవరు? శరీరం మంది విషయమందు అక్కబడి వారు ఎవరు? ధర్మశాస్త్ర సంబంధమైన వాళ్ళు. శరీర విషయమందు చక్కగా అగపడు గోరు వారెవరో వారు తాము క్రీస్తు యొక్క శిలువ విషయమై హింస పొందకుండాటకు మాత్రమే సున్నతి పొందాలని మేము బలవంతం చేస్తాను. సున్నతి పొందారనుకోండి ఇంకేం చేయక్కర్లేదు వీళ్ళు, అదైనా సున్నతి పొందారనుకోండి ఇంకేమీ చేయక్కర్లేదు. కానీ సున్నతి పొందమని ఎందుకు అన్నారంటే మిమ్మల్ని శ్రమలు పడొద్దు అంటున్నారు. యేసుప్రభులో ఏం పడొద్దు అన్నారు? శ్రమలు పడొద్దు అంటున్నారు. శ్రమలు పడొద్దు అంటున్నారు అన్నారు. కాబట్టి సున్నతి పొందటం అన్నవాళ్ళు అబద్ధ బోధకులు అనమాట. క్రైస్తవుల్ని సున్నతి పొందమన్న వాళ్ళు అబద్ధ బోధకులు. వాళ్ళు క్రీస్తు శిలువ విషయమే శ్రమ పడకుండా ఉండే విషయంలోనే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అన్నమాట. మరి బాప్తిసం పొందారనుకోండి శ్రమలు పడాలి యేసుప్రభులో, అవునా కాదా? అందువల్ల వీళ్ళు వాళ్ళ యొక్క వాటికంటే గొప్పవి చెప్పాడంటే ఆయనకంటే ఈయన గొప్పడు, మోషే కంటే ఈయన గొప్పడు అని చెప్పాడంటే ఆలోచించాలి, అవునా కాదా? అలాగే మన లోకంలో చూడండి, మన మతం ఏంటి, మనం ఏంటి అంటూ ఉంటున్నారు ఈనాడు. మనం ఎక్కడి నుంచి పుట్టాం, మన దేశం ఏంటి, మన మతం ఏంటి, మన మతంలో నుంచి వేరే మతంలోకి వెళ్ళిపోవడం ఏంటి అంటున్నారా? మన ఆచారాలు ఏంటి, మన పద్ధతులు ఏంటి, మన గొప్పతనం ఏంటి, మన దేశం ఏంటి అంటున్నారు, అవునా? అందులో ఏమున్నాయి? కొత్తగా రక్షించబడినోడు కంటే నిజమే కదా, మన దేశం, మన సాంప్రదాయం, మన పద్ధతులు అంటూ ఉంటాడు. అదే ఎదిగినోడు అనుకోండి ఇవన్నీ మన పరలోకాలు తీసుకెళ్ళి కదా అని తీసిపడేస్తాడు. ఎదగలేని వాళ్ళ మీద ప్రభావం చూపుతాయి చూపవా? బాప్తిసం పొందిన వాళ్ళ మీద పాత ఆచారాల ప్రభావం చూపుతాయి. అందుకే కొత్తగా బాప్తిసం పొందిన వాళ్ళు చూడండి, వాళ్ళకి ఎక్కడో చోట ఏదో ఒకటి లాగుతూనే ఉంటుంది వాళ్ళ మీద. అంటే ఒక ఇంట్లోకి వెళ్ళినా ఏదో ఉంటాయి. ఒక పెళ్లి చేసిన ఆచారాలు మానరు, ఒక పెళ్లి చేసిన ఆచారాలు మానరు, ఒక ఇల్లు కట్టిన ఆచారాలు మానరు. అదే ఇప్పుడు నాలాంటి ఉన్నాను, ఉపదేశించే స్థాయిలో ఉన్నానా, మాకు ఆచారాలని పక్కకు తీసిపడేస్తాం. ఆచారాలు అసలు ఎందుకు పనికి రాకుండా అసలు దాని జోలికి వెళ్ళినాము. ఆచారాలు ఆచరిద్దాం మనం, మరి అందులో ఏమీ లేదని తెలుసు కదా. ఉపదేశించే స్థాయికి వచ్చినోడేమో ఎదిగినోడు, ఇక కాబట్టి ఎదగలేని వాళ్ళ మీద ఏముందంటే కొత్తగా బాప్తిసం పొందిన తర్వాత వాళ్ళు శ్రమలు పడ్డారు. ఇప్పుడు శ్రమలు ఆగిపోయినాయి అంటే, శ్రమలు పడడం ఆగిపోయారంటే ఈ ధర్మశాస్త్ర ప్రభావం వాళ్ళ మీద, అంటే పాత నిబంధన ప్రభావం వాళ్ళ మీద, వాళ్ళ ఆచారాలు, వాళ్ళ పద్ధతులు వాళ్ళ మీద ప్రభావం చూపినాయి అనమాట. అంటే వాళ్ళు అందుకని వెనక్కి దిగజారనమాట. అది వాళ్ళ ఆత్మీయంగా వెనక్కి దిగజారనమాట. అందుకే ఏమన్నాడు, విశ్వాసం ఎందుకు చూపించాడు చెప్పండి? అదే గెలిచిన వాళ్ళని, విశ్వాసాలని ఎందుకు చూపించాడు 11వ అధ్యాయంలో? విశ్వాసం ఎందుకు చూపించాడు చెప్పండి? 11వ అధ్యాయంలో చూపించాడు కదా. ఎంత గొప్ప సమూహం, ఎంత గొప్ప సాక్షి సమూహం అని 12వ అధ్యాయం అన్నాడా? మరి ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం ఎందుకన్నా ఇంత గొప్ప సాక్షి సమూహం మనకు ఉన్నందున, మనం ఆవరించి ఉన్నందున ప్రతి సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని మాని విశ్వాసం కర్త యేసు వైపు చూస్తూ అన్నాడా? మరి యేసు వైపు చూడమని ఎందుకు అన్నాడు? అంటే వీళ్ళు వెనక ధర్మశాస్త్ర వైపు చూస్తున్నట్టున్నారో అందుకే ఎదుగుదల ఆగిపోయింది. ఇప్పుడు యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచమని, అదే యేసు వైపు చూస్తూ, విశ్వాకర్త యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచమని, పందువులు పరిగెత్తమని ఎందుకు చెప్పాడు? శ్రమ పడమని. యేసు వైపే ఎందుకు చూడమన్నాడు? ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం యేసు వైపే ఎందుకు చూడమన్నాడు? వీళ్ళ చూపు వేరే దాని మీద ఇల్లు మొదలు కదా ఆగింది. ఇప్పుడు దేమ ఈ లోకాన్ని స్నేహించాడంటే లోకం మీదకి వెళ్ళాడు కాబట్టి ఆగిపోయాడు కదా ఎదుగుదల. మనం యేసు వైపు చూస్తున్నప్పుడు మన పరలోకం వైపే ఉంటుంది మనసు. ఎప్పుడైతే వీళ్ళు భౌతికమైన వెనక ఆచారాల మీద చూస్తారో వీళ్ళు ఎదుగుదల ఆగిపోయింది. బోధించే స్థాయిలో ఉండాల్సిన వాళ్ళు అటువంటి వినే స్థాయిలో ఉన్నారు. మూలపాఠాలు వింటున్నారంటే, ఇంకా మూలపాఠాలు వింటున్నారంటే పసిపిల్లలా కాదా? పసిపిల్లలుగా ఉన్నారంటే కారణం ఏంటి? మొత్తం మీద ఆ పసిపిల్లల మీద వీళ్ళ మీద ఏదో ప్రభావం, అంటే మా పాత నిబంధన ప్రభావం అని ఎవడో బోధించుంటాడు. అదైందా? ఎవరో మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటారు. అందుకని యేసు వైపు చూడడానికి
అదిగో పితరులు కూడా విశ్వాసులైనటువంటి వాళ్ళు అర్థమైందా, దేవుణ్ణి నమ్మి దేవుడు చెప్పిన దాని మీద వాగ్దానాలు పొందుకున్నారు. వాళ్ళు విశ్వాసాన్ని బట్టి పొందుకున్నారు వాగ్దానాలు పితరులు. అవునా? నావు కానీ అదైనా ఒక అబ్రహాం కానీ ఆ దేవుడు చేసిన వాగ్దానాన్ని నమ్మి ఎదరికి వెళ్ళారు. వాళ్ళకేం ధర్మశాస్త్రం ఉందా? వాళ్ళకి లేదు. వాళ్ళు నమ్మి వెళ్ళారు ఎదరికి, అంటే విశ్వాసాన్ని బట్టే వెళ్ళారు. మనం కూడా అలా విశ్వాసాన్ని కర్త అయిన ఆయన వైపు చూస్తే వెళ్ళాలి అని చెప్పేసి బలపరిచాడు అనమాట. అర్థమైందా? అదనమాట. ఇప్పుడు మన చూపు యేసుప్రభు మీద కాకుండా ధనం మీద అడింది అనుకోండి, మన ఎదుగుదల ఏమవుద్ది? ఆగిపోదు. మన చూపు యేసుప్రభు మీద కాకుండా లోక ఆచారాల మీద, లోక సంబంధం వాడి మీద పడింది అనుకోండి, ఏమైపోద్ది? మన ఎదుగుదల ఆగిపోద్ది. అలాగే పడినట్టు ఉంది. అందుకు మీరు యేసు వైపు చూడండి. మనకంటే ముందున్న వాళ్ళందరూ కూడా విశ్వాసులైనటువంటి వాళ్ళు ఉన్నారు. ధర్మశాస్త్రంతో నిమిత్తం లేకుండా విశ్వాసులైనటువంటి వాళ్ళు, వారు విశ్వాస జీవితంలో దేవుని కొరకు జీవించిన వాళ్ళు, వాగ్దానాలు పొందుకున్న వాళ్ళు ఉన్నారు. అలా వాగ్దానాలు పొందుకున్న వాళ్ళని చూడండి అన్నాడు అనమాట. వాగ్దానాలని పొందుకున్న వాళ్ళని చూడండి అన్నాడు అనమాట. అది ఏదేమైనా విశ్వాస విశ్వాస జీవితాన్ని పెంపొందించేదాకా నడిపించాడు అనమాట. అర్థమైంది. కాబట్టి మనము ఆలోచించాలి. తర్వాత పౌలు గారు కాదంటానికి కూడా మొదటి అధ్యాయం మొదటి వచ్చినవి మనకు ఆధారం. ఎప్పుడు కూడా పౌలు గారు రాస్తే మొదటి అధ్యాయం మొదటి వచ్చిన ఏం చెప్పుకుంటాడు? ఆయన తండ్రి దేవుని ప్రభుని యేసుక్రీస్తునుండి కృపా సమాధానం అపోస్తలుడైన పౌలని నేను దేవుని అధికారాన్ని బట్టి, దేవుని ఎన్నికను బట్టి అపోస్తలుడైన పౌలు మాట్లాడి అనే మాట వాడతాడు. అవునా కాదా? ఆయన అన్ని 13 పత్రికలన్నింటిలో కూడా ఆయన రాసే హెడ్డింగ్ కానీ ఉంటుంది. హెడ్డింగ్ లేదు. రెండోది, మనము అక్కడ మన సహోదరుని తిమోతి అన్నాడు. అందుకని అపోస్తలుడైన పౌలు గారు రాయలేదు, కానీ అపోస్తలులతో పౌలు గారితో కూడా ఉన్నవాళ్ళు రాసి ఉండొచ్చు అనమాట. నేను అర్థమైనా మొదటి అధ్యాయం చదువు అయిపోయిన టైము. అది అర్థమవుతుంది కదా. మన మధ్యాహ్నం నుంచి అధ్యాయాలు స్టడీ చేద్దాం. కాబట్టి ఆ విషయాలు గమనించండి. జాగ్రత్తలు చెప్పాడు ఎక్కువ. కొన్ని జాగ్రత్తలు చూడండి. 2, 3, 4 అధ్యాయాలు చూడండి ఒకసారి. జాగ్రత్తలు 2వ అధ్యాయం మొదటి రోజు చూడండి. కావున మనం వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకుని పోకున్నట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండాలి. విన్న వాటిని కొట్టుకుని పోకుండాలంటే వాటి పట్ల ఏం కలిగి ఉన్నాడు? విశేష జాగ్రత్త. అంటే ఏమి విన్నారో సందేశం క్రైస్తవులు, అది దాని మీద విశేష జాగ్రత్త ఉండాలంట. 3వ అధ్యాయము 12వ వచనం. సహోదరులారా, జీవం గల దేవుని విడిచిపోయినట్టు విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవరైందైనా ఒకవేళ ఉండేమో జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత 4వ వచనం, 4వ అధ్యాయం 1వ వచనం. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించమని వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా, ఏదది? పరలోకం. మీలో ఎవడైనా ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోనేమో అని భయము. జాగ్రత్తలు చెప్పాడంటే అర్థం ఏంటి? వీళ్ళకి జాగ్రత్తలు లేవని కదా దాని అర్థం. అందుకని మూలపాఠాలు మానేసి సంపూర్ణ అవుటకు సాగిపోండి. మూలపాఠాలు మానేసి ఏమవ్వండి? సంపూర్ణ అవుటకు సాగిపోండి. విశ్వాసం చూడండి. మనకంటే ముందుగా ప్రభునందు పాత నిబంధనలో ఉన్న విశ్వాసులను చూడండి. వాళ్ళందరూ కూడా విశ్వాసంతో వాగ్దానాలు పొందారు. అబ్రహాం కానీ శారా కానీ విశ్వాసాన్ని బట్టే దేవుడు చేసిన వాగ్దానాలు ఏమని అనుభవించారు. అవునా కాదా? అలాగే మన క్రీస్తునందు ఉన్న వాగ్దానం ఉంది. ఆ వాగ్దానం మనం పొందుకోవాలంటే మనకు కూడా ఏముండాలి? విశ్వాసం ఉండాలన్నమాట. అది విశ్వాసం ఉండాలి, విశ్వాసంతో కలిసి ఉండాలి. మనకు విశ్వాసం ఉండాలి, విశ్వాసంతో కలిసి ఉండాలి. లేదా విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడేంట అసాధ్యం అన్నాడు అనమాట. ఓర్మి అవసరమైంది అన్నాడు. ఓర్మి మనకు అవసరమైంది అన్నాడు. అందువల్ల మోషే కూడా విశ్వాసాన్ని బట్టే ఆయన దేవుని ప్రజలతో శ్రమ అనుభవించాలని నిర్ణయించుకున్నాడు. ఇలా విశ్వాసాలను బట్టి జీవించినట్టు వాళ్ళు విశ్వాసకర్త అయిన యేసు వైపు చూస్తూ మీరు ఆయన తలంచుకోండి. ఆయన ఎదుట ఆనందం కొరకు ఓపికతో పరిగెత్తాడు ఆయన. మన ఎదుటి వందనలో దాంతో కూడా ఓపికతో పరిగెడదామని చెప్పాడు అన్నమాట. మనకంటే ముందు ఉన్నారు కదా వీళ్ళు అని చెప్పాడు అనమాట. ఓకేనా? మళ్ళీ మనం 2 గంటలు కూర్చుందాం.
మర్చిపోకండి. 2 గంటలు కూర్చుంటే 4 గంటలకి మనం ఆఫ్ చేసుకుని ఎవరి కాళ్ళే ఎక్కడికి వెళ్ళచ్చు. దేవుని చిత్తం.